సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారంటే, తల్లి ఒక్కటి గుర్తుంచుకో, ఈ ఒక్కటి నీలో నుంచి నువ్వు ఎప్పుడైతే తీసేస్తావో ఆ క్షణం నుంచి నువ్వు ఏది కోరితే అది నీ వశం చేస్తానమ్మా. నిర్లక్ష్యం చేయకుండా ఒక్కసారి నీ బాబా చెప్పేది విను. నీకే తెలుస్తుంది నేను నీకోసం ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చానో, ఎలాంటి మంచి వార్తను తెచ్చానో నీకే అర్థమవుతుంది. వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారు. మరి బాబాగారు మన కోసం ఎలాంటి వార్తను తీసుకువచ్చారో, ఎలాంటి సందేశాన్ని తెచ్చారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా. తల్లి, జరిగినదంతా మర్చిపోవడమే చాలా మంచిది. అది మంచిదైనా చెడ్డదైనా సరే. అలా కాకుండా అది ఎందుకు అలా జరిగింది, అసలు ఎందుకు ఆ టైంలో అలా ఉంది, ఇలా జరిగి ఉంటే బాగున్నే, అప్పుడు నా జీవితం ఇంకా బాగుండేదేమో, ఇలా ఎందుకు జరగలేదు, నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు పదే పదే దాని గురించి ఆలోచించి తలుచుకొని బాధపడుతూ ఉంటావు. ఎప్పుడు కూడా అలా బాధపడవద్దమ్మా. జరగని దాన్ని వదిలేసే, ఏదైనా కొత్త దానికోసం ఆలోచించు. ఎందుకంటే ఆ కొత్తది నీకు ఆనందం కలిగేలా చేస్తుంది, నీకు ప్రశాంతతను కూడా అందిస్తుంది. నువ్వు ఎప్పుడైనా సరే జరిగినది మర్చిపోలేదు అనుకో, నీ ప్రశాంతతను నువ్వే పోగొట్టుకుంటావు. దానికి కారణం నువ్వేనమ్మా. అది అస్సలు మంచిది కాదు. నీకు నచ్చిన విషయాలను నువ్వు తీసుకో, నచ్చని విషయాలను అక్కడే వదిలేసేయి. ఈ విషయంలో మాత్రం నువ్వు పసిబిడ్డ మనసు వలె నువ్వు మలుచుకోవాలి. అది ఎలానో తెలుసా? ఒక పాప ఆడుకుంటూ పడిపోతే పెద్దగా ఏడుస్తుంది. అలానే తను మళ్ళీ తిరిగి వెళ్ళి కన్నీళ్లు తుడుచుకొని మళ్ళీ ఆటలోకి వెళ్ళిపోతుంది. పడ్డ విషయము, ఏడ్చిన విషయం అస్సలు గుర్తుండదు. ఎలా అయితే పసిబిడ్డ జరిగినదంతా మర్చిపోయి సంతోషంగా ఆడుకుంటుందో అలానే నువ్వు కూడా ఉండాలి. ఆ పసిబిడ్డ తన ఆనందాన్ని కట్టుబాటులో ఉంచుకుంటుంది. కానీ ఇంత వయసు వచ్చిన నీ మనసు, నీ సంతోషాన్ని నువ్వు వేరొకరి చేతిలో పెట్టి దిగులు పడుతూ అక్కడే అలానే ఉండిపోతున్నావు. ఇది న్యాయమేనా చెప్పు? నిన్న జరిగిందే తలుచుకుంటూ ఈరోజు సంతోషాన్ని పోగొట్టుకుంటున్నావు. ఎందుకు తల్లి? నా బిడ్డ మనసు చాలా సున్నితమైనది, అందుకే అనవసరంగా బాధపడుతూ ఉంది. అలా ఎప్పుడు ఉండకమ్మా. నీ సంతోషాన్ని నువ్వే వెతుక్కోవాలి. ఎవరో వచ్చి ఇస్తారు అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. నీ మనసుని నందనవనంలా, ఒక పూల తోటలా మార్చుకో తల్లి. అన్నిటినీ మర్చిపోయి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. నేను ప్రతిసారి చెబుతూనే ఉంటాను కదా, ఎవరైనా నీకు ద్రోహం చేసినా, మోసగించినా, నిన్ను హేళన చేసినా సరే నీ కర్మదోషం తీరిపోతుంది అని. వాళ్ళకి తగ్గది నీ సాయి, అలానే ఈ కాలం తప్పకుండా శిక్ష వేస్తారు. వాళ్ళకి ఏమాత్రం దెబ్బ కొట్టాలి అనో, లేదా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలనో నువ్వు ఎప్పుడూ ప్రయత్నించుకొని నేను ఎన్నోసార్లు చెప్పాను. నిజమే కదా? అవును బిడ్డ, అలానే నువ్వు చేసినట్లయితే ప్రతిదీ కూడా నీ వశమవుతుంది. నన్నే తలుచుకుంటూ ఉండు తల్లి. నీ మనసుని ప్రశాంతంగా ఉంచుతాను. నీ ప్రతీకారాలను తీర్చుకోవాలనే ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు నీ మనసు అనేది గందరగోళంగా ఉంటుంది. అప్పుడు నీ బాబా నామాన్ని పఠిస్తూ ఉండు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీకు నచ్చని విషయాలను అస్సలు గుర్తుంచుకోవద్దమ్మా. వెంటనే మర్చిపో. ఎందుకంటే వాటిని గుర్తుంచుకోవడం వల్ల నువ్వు వాటికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటావు. అలా ఎప్పుడు అనుకోకు. ఇలా విమర్శలు చేసి గొడవలను పెంచుకోవద్దమ్మా. అలా చేయడం వల్ల నీ సమయమే కదా వృధా అవుతుంది, నీ మనసే కదా పాడవుతుంది. కాబట్టి వదలాల్సినవన్నీ వదిలితేనే రావాల్సినవన్నీ వస్తాయి. మర్చిపోవాల్సినవి మర్చిపోతేనే కదా తీయని గుర్తులు నీకోసం వెతుక్కుంటూ వస్తుంది. చేదు విషయాన్ని మర్చిపోతేనే కదా తీయని తేనె లాంటి వార్తలు నీకోసం వస్తాయి. ఇప్పుడు నువ్వు జరిగేది తలుచుకుంటూ ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు. అవమానాలు, ఓటములు ఇవన్నీ నేను భరించలేకపోతున్నాను బాబా అని అనుకుంటున్నావు. ఒక్కటి గుర్తుంచుకోమ్మా, ఏదో ఒకరోజు పోతేనే కదా ఇంకొక రోజు తప్పకుండా వస్తుంది. అలానే ఇప్పుడు కష్టాలు పోతేనే కదా రేపు నీకు ఆనందాలు, సంతోషాలు ఉరకల వేసుకుంటూ నీ దగ్గరికి వస్తాయి. నీ మనసుని అల్లకల్లోలం చేసుకోవద్దు బిడ్డ. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉంచుకో. జరిగిపోయిన బాధలన్నిటినీ ఒక కలగా అనుకో అమ్మా. నీ మనసుకి సర్ది చెప్పుకో. ఎవరి గురించి అతిగా ఆలోచించకు.
నిన్ను వద్దు అనుకున్న వాళ్ళ కోసం నువ్వు అసలు పాకులాడుకు తల్లి. ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకు. అలాని నిన్ను ఎవరైతే మోసం చేసి నమ్మక ద్రోహం చేశారో వాళ్ళ గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోవద్దు. నీకు ఏది కావాలో, ఎలా సంపాదించాలో అనేది నువ్వు దానికోసం ప్రయత్నించు. ఏం జరగాలి అని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. మిగతాదంతా నేను చూసుకుంటానమ్మా. జరిగిన దాన్నే తలుచుకొని సంతోషాన్ని పోగొట్టుకోకు. నువ్వు సాధించాల్సింది ఎంతో ఉంది కదా. ఇప్పుడు నువ్వు మోయలేని భారాన్ని మోస్తున్నావు. ఇవన్నీ తలుచుకొని బాధపడుతూ ఉంటే సంతోషాన్ని ఎలా ఆస్వాదించగలవు చెప్పు. బాబా నిన్ను ఎప్పటికీ మరువరు బిడ్డా. నీ చెయ్యిని మాత్రం నేను అస్సలు వదలనమ్మా. అన్నిటినీ మర్చిపో, ఆనందంగా ఉండు. నువ్వు రాబోయే సంతోషాన్ని తలుచుకో తల్లి. రాబోయే కాలాన్ని, అందులోని సంతోషాన్ని నువ్వు ఆస్వాదిస్తూ బ్రతకాలి అంటే ఇప్పుడు ఉన్న క్షణాన్ని మర్చిపోవాలి. ఇప్పుడు జరిగిన ఒక చెడు సంఘటనను మర్చిపోవాలి. ఒకవేళ నువ్వు ఆలోచించాలి, గుర్తు చేసుకోవాలి అంటే ఒక్కటే గుర్తుంచుకో. నువ్వు ఎలా ఓడిపోయావు, ఓడిపోయినప్పుడు నువ్వు ఎలాంటి సందర్భంలో ఉన్నావు, ఒకవేళ నేను గెలవాలి అంటే ఏం చేయాలి అన్నది ఆలోచించు. అది నీ ఎదుగుదలను మరింత పెంచుతుంది. అనవసరమైన విషయాలు, జరిగిపోయిన బాధల గురించి తలుచుకుంటూ కూర్చుంటే సమయం వృధా అవుతుంది, కానీ ఎలాంటి లాభము ఉండదు. నేను చెప్పేది ఒకటే బిడ్డా, జరిగిపోయిన కాలాన్ని మర్చిపో. జరుగుతున్న కాలాన్ని ప్రేమగా ఆస్వాదించు. జరగబోయేది నీ బాబాపై వదిలేసే. మిగతాదంతా నేను చూసుకుంటాను కదా. నీకు రావాల్సిన మంచి జీవితాన్ని నేను అందిస్తాను. ప్రశాంతంగా ఉండు తల్లి. జీవితాంతం నువ్వు సంతోషంగా ఉంటావు. నీ సాయి మాటని అశ్రద్ధ చేయకమ్మా. నీ సాయి మాటలే నువ్వు మనసులో ఉంచుకున్నట్లయితే నీ జీవితం సుఖమయం అవుతుంది. ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉండేలా చేస్తాను. నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు అసలు దేనికైనా భయపడవచ్చా చెప్పు? దేనికైనా నువ్వు బాధపడవచ్చా? ఎందుకు తల్లి అనవసరంగా కన్నీరు కార్చుకుంటూ బాబా నువ్వు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పి ఎందుకు అలానే కూర్చుంటున్నావు చెప్పు? ఇది నీకేమైనా న్యాయమా తల్లి? గుర్తుంచుకో బిడ్డా, ఎప్పుడూ కూడా జరిగిపోయిన గతాన్ని పూర్తిగా దూరం చేసేయాలమ్మా. సంతోషమైతే నువ్వు గుర్తుంచుకో. ఒకవేళ బాధ, నిన్ను ఎవరన్నా మోసం చేసినా, బాధ పెట్టినా సరే దాన్ని అక్కడితో ఆపేసే తల్లి. అప్పుడే కదా జీవితం సంతోషంగా ఉంటుంది. నేను నీకు చెప్పేది ఒకటేనమ్మా, నువ్వు గతాన్ని మర్చిపోయినట్లయితే ప్రతిదీ కూడా నీ వశం చేస్తాను. అర్థమైంది కదా? ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ అర్థమైంది, నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.